Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Purnima. Hope you're all doing good. అందరు చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నామండి. ఎప్పటిలాగే మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు కూడా లేటెస్ట్ మోడల్ కలెక్షన్ అన్ని చూపించేస్తామండి. ఇంకెందుకండి లేట్ వచ్చేయండి మన ఛానల్లోకి. సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద ఛానల్ అండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేసామండి, క్లిక్ ఆన్ దట్ లింక్. అండ్ ఈరోజు ఏం శారీస్ చూద్దామంటే మనం చినియా సిల్క్ శారీస్ అండ్ బ్యూటిఫుల్ షేడ్స్ ఆఫ్ పర్పుల్ చూద్దామండి. చాలా ప్రెటీగా ఉన్నాయి ఆ షేడ్స్ అన్ని. పర్పుల్లో కొన్ని శారీస్, నెక్స్ట్ చినియా సిల్క్ శారీస్ అయితే చూసేద్దాం. సో దాంట్లోకి వెళ్ళే ముందు దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూసుంటే మీకు దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ శారీ అండి. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. సో యాక్చువల్లీ చూసారా, ఇక్కడ మీకు జూమింగ్లో చూపిస్తారు చూడండి. ఇది పళ్ళు, ఇది బార్డర్ పార్ట్ వచ్చి మంచి మీనాకారి వర్క్తో వచ్చిందండి. మీనాకారి వీవింగ్ పార్ట్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బార్డర్ అనేది. సో డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్ శారీ వచ్చేసి ఒకటి ఆరెంజ్ వచ్చింది, ఇంకొక షేడ్ ఎల్లో వచ్చిందండి. సో డ్యూయల్ షేడ్ ఇలా ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్లో కూడా మనకి మిడిల్లో వస్తుందండి ఒక షేడ్ లాగా. సో దిస్ ఈస్ ద శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చి హై రిచ్ అండ్ పళ్ళు అండి. మంచి పార్టీ వేర్ శారీ, ఎవరు మిస్ చేసుకోవద్దండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది దీంట్లో. సో ఇది వచ్చి మనకి మొత్తం జరీ పళ్ళు వచ్చేసింది శారీ అంతా కూడా. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. హాఫ్ పార్ట్ ఏమో మనకి ఆరెంజ్ వస్తుంది, హాఫ్ పార్ట్ ఏమో మనకి ఎల్లో వస్తుంది. ఒక సైడ్ ఏమో ఎల్లో బార్డర్తో ఫినిష్ అయింది, ఇంకో సైడ్ ఆరెంజ్ బార్డర్తో ఫినిష్ అయిందండి. ఎలిగెంట్గా ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు. సింగిల్ అన్న వేర్ చేయొచ్చు, లేదు మీరు డబల్ ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా పట్టు శారీ లుక్ వస్తుంది. జూట్ సిల్క్ శారీ అండి, ఎందుకంటే మీరు దగ్గర చూసినప్పుడు మీకు ఆ జూట్ ఫీల్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన దగ్గర 3450కి అవైలబుల్ ఉందండి. ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇది వచ్చి మనకి ఫస్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి నావీ బ్లూ కలర్ షేడ్. సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది చూసారా, చాలా దగ్గరకు వచ్చిందండి, గ్యాప్ లేదు. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా రన్ అయిపోయింది. ఇక్కడ అంతా చక్కగా మొత్తం శారీ అంతా కూడా వచ్చేసింది ఈ మిర్రర్ వర్క్. ఆ మిర్రర్ అనేది లోడ్ అయిందండి. సో కమింగ్ టు ద బార్డర్ పార్ట్, దిస్ ఈస్ ద బార్డర్. కొంచెం జూమింగ్లో చూపిస్తారు చూడండి. బార్డర్ పార్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద బార్డర్. కాపర్ జరీ ఫినిషింగ్ వచ్చిందండి. యాక్చువల్ నేవీ బ్లూ కదా, నేవీ అంటే ఈ కలర్ని బట్టి జరీ అనేది కలర్ టోన్ మారిపోతుంది. మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ నుంచి మనకు ఒక ఐడియా ఉందండి. సో ఇది వచ్చి మనకి కాపర్ జరీ ఫినిషింగ్ వచ్చింది చూసారా, నీట్గా ఉంది శారీ. మంచి ప్రైజెస్లోనే ఉన్నాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోనే ఉన్నాయి. చక్కగా పార్టీ వేర్ శారీస్ కింద మీరు యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద బార్డర్ పార్ట్. బార్డర్ వచ్చేసి మొత్తం అంతా ఇలా జరీ వీవింగ్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, దిస్ ఈస్ ద పళ్ళు. చిట్ పళ్ళులా వచ్చిందండి మనకి, ఇలాగ స్ట్రిప్డ్ లైన్స్ పళ్ళు అనేది వచ్చింది. చిన్నిగా టాజల్స్ అనేది ఉంటుంది. పార్టీ వేర్ శారీ అండి, కాకపోతే మంచి ప్రైస్ రేంజ్లోనే ఉంది మన దగ్గర. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. యాక్చువల్గా ఇప్పుడు మ్యాక్సిమం అందరు కాంట్రాస్ట్ ఇష్టపడుతున్నారు. సో దిస్ ఈస్ అ కాంట్రాస్ట్ పింక్ కలర్ షేడ్ అండి, నేవీ బ్లూ కలర్కి. ఇది వచ్చి మనకి బార్డర్ ఫినిష్ అయింది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా చినియా ఫ్యాబ్రిక్ అండి. సో ఏం ఇష్యూ ఉండదు, డైరెక్ట్ స్టిచ్ చేయించుకోవచ్చు. మన స్టోర్లో ఆల్రెడీ చినియా క్రే ఫ్యాబ్రిక్స్ యూస్ చేసే ఉంటారు. దానికి కొంచెం అంటే దానికి రిలవెంట్ టెక్స్చర్ ఉంటుంది ఇది. సో దిస్ ఈస్ ద లుక్ అండి. మీరు చక్కగా హ్యాపీగా వేర్ చేసేయచ్చు, యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వేయచ్చు. కాంట్రాస్ట్ కాబట్టి మీకు నీట్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద ప్లీటింగ్ పోర్షన్, ప్లీట్స్ చూపిస్తాను చూడండి, మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది. సో ప్లీటింగ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ అంతా ఉండదు, కిందకు ఉంటుందండి. కింద చూసారా, కింద అనేది మిర్రర్ వర్క్ ప్రొవైడ్ అయ్యి ఉంటుంది, పైన ఉండదు. కానీ బాడీ ఆఫ్ ద శారీకి మాత్రం మొత్తం వచ్చేస్తుంది ఈ మిర్రర్ వర్క్ అనేది. మొత్తం ఓవరాల్ మిర్రర్ వచ్చింది, లేదా అక్కడక్కడ కాదు. సో దిస్ ఈస్ అ ప్లీటింగ్ పోర్షన్. ప్లీజ్ చూసారా, ఫాలో అయిపోయే ఫ్యాబ్రిక్ ఏమి ఇష్యూ ఉండదు, చాలా సాఫ్ట్ ఉంది. ఈ సమ్మర్కి అయితే బెస్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పచ్చు అండి. మీ బాడీకి ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు, చాలా కూల్గా మెత్తగా. ఏదో ఒక కొంచెం చాలా లైట్ వెయిట్ శారీస్ కొంచెం కూల్ ఉంటుంది చూడండి బాడీకి, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద ప్లీటింగ్ పోర్షన్. అండ్ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే దిస్ ఈస్ ద లుక్ అండి, దిస్ ఈస్ ద లుక్. అండ్ మీరు సింగిల్ వేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో, సో చెప్పే ముందు ఒక లైక్ అయితే కొట్టారా? ప్రైస్ చెప్తాను, లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 2150కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో చినియా ఫ్యాబ్రిక్లోనే నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ ఇది. ఇది వచ్చి మనకి మెజెంటా పింక్ అండి, మెజెంటా పింక్ షేడ్లో ఉంది. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది చూసారా. మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, ఫ్యాబ్రిక్ వైజ్ చాలా మెత్తగా ఉందండి.
సో దిస్ ఈజ్ ఓవరాల్ బుటీ పార్ట్, ఐ మీన్ మిర్రర్ పార్ట్ అండి, మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. జూమింగ్లో చూడండి, ఐ మీన్ సారీ బార్డర్ పార్ట్, దిస్ ఇస్ ద బార్డర్. సో ఈ బార్డర్ పోర్షన్ ఇట్లా వస్తుందండి. సో ఈ పింక్ టోన్ వల్ల ఈ షేడ్ అనేది కొంచెం మారుతుంది అంతే. ప్రతిదానికి జరీ ఒకటే యూస్ చేస్తారండి, ఈ బేస్ కలర్ని బట్టి ఆ జరీ కలర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ అవుతుంది అంతే. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, మొత్తం చూసారా ఇదంతా కూడా ఓవరాల్గా మీకు మిర్రర్ వర్కే ఉంది. సో ఈ పల్లు పోర్షన్ వచ్చి దిస్ ఇస్ ద పల్లు, స్ట్రిప్డ్ పల్లు వచ్చిందండి. సో బ్యూటిఫుల్గా టాజల్స్ అనేది వచ్చినాయి, బాగుంది కలర్ కూడా యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, కాంట్రాస్ట్ అనుకుంటాం కదండి, సో కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది దీనికి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. చూసారా మ్యాంగో డిజైన్ బుటీస్తో మీనాకారి వీవ్ అయ్యి ఉంది. సో ఈ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది కూడా చినియా ఫ్యాబ్రిక్లోనే ఉంది. సో దిస్ ఇస్ ద లుక్. సో మీకు ఆల్రెడీ ప్లీట్స్ పెట్టాను కదా, సో ఫాలో అయ్యే ఫ్యాబ్రికే, ఏం నుంచోదు. కొంచెం మెత్తగా అలా కావాలి అనుకున్నప్పుడు ప్రిఫర్ చేయండి శారీస్ని. సో మీరు ప్లీట్స్ వేసేసుకుంటే దిస్ ఇస్ ద లుక్, అండ్ సింగిల్ వేసుకుంటే దిస్ ఇస్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ మన స్టోర్లో 2150కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఈ శారీలోకి వెళ్ళే ముందు, ఈ శారీని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో ఈ శారీ వచ్చి మనకి మంచి పర్పుల్ షేడ్లో ఉంది. సో ఇదైతే మనకి హాట్ కేక్ కలర్ ఇది యాక్చువల్లీ. సో మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగ మిర్రర్ డిజైన్ అనేది వచ్చింది, చూసారా. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మిర్రర్ డిజైన్. అండ్ కమింగ్ టు ద బార్డర్ పార్ట్, బార్డర్ వచ్చి దిస్ ఇస్ ద బార్డర్. మనకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క షేడ్లో కనిపిస్తుందండి బార్డర్. బేస్ కలర్ని బట్టే బార్డర్ అన్ని ఫ్యాబ్రిక్స్కి కూడా ఇలానే జరుగుద్దండి. ఈ పర్పుల్ అయితే ఇదే షేడ్ వస్తుంది, పింక్ అయితే ఆ షేడ్ వస్తుంది, అండ్ నెక్స్ట్ మామూలుగా ఇందాక చూసారు కదా నేవీ బ్లూ కలర్ అయితే ఆ షేడ్ వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బేస్ ఫ్యాబ్రిక్, ఈ బార్డర్ అనేది మారుతుంది, షేడ్ ఆఫ్ ద బార్డర్. సో ఇది కూడా మంచి మీనాకారి వీవింగ్ అయి ఉందండి. అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు, స్ట్రిప్డ్ పళ్ళు వచ్చింది, జరీ పళ్ళు, టాజల్స్ వచ్చినాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి మంచిగా ఆరెంజ్ షేడ్తో ఇచ్చిందండి, చూసారా. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్, రెడ్ ఇది యాక్చువల్గా, అంటే ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ లాగా కనిపిస్తుంది, మిర్చి రెడ్ కాదు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఈ శారీ ఈ బ్లౌజ్ వేసేసుకుంటేనే మీకు నీట్గా అనిపిస్తుంది, మీరు ఇంకా వేరే బ్లౌజ్ పీస్ తీయాల్సిన అవసరమే ఉండదండి. సో దిస్ ఇస్ ద లుక్. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే 2 బార్డర్స్ కూడా దగ్గరకు వస్తాయి, గ్రాండ్ అనిపిస్తుంది. లేదా సింగిల్ వేర్ చేస్తే సింగిల్ వేర్ చేయొచ్చు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అసలు లేదండి శారీకి. సో దిస్ ఇస్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 2150కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఇది నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి ఆరెంజ్ మిక్స్డ్ కొంచెం బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ లా కనిపిస్తుంది. అండ్ మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా చూసారా, మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా మిర్రర్ వర్క్ వచ్చేసింది. ఆ ప్లీటింగ్ పోర్షన్ దగ్గర కుచ్చుళ్ళ పార్ట్ నుంచి మనకి ఇక్కడ ఉండదండి, ఇక్కడ ప్లెయిన్ వస్తుంది, కింద వచ్చేస్తుంది మిర్రర్ వర్క్. మొత్తం శారీ అంతా కూడా బాగా వచ్చిందండి. మొత్తం పళ్ళు పోర్షన్ కూడా వచ్చేస్తుంది, ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేదు, చాలా దగ్గరగా వచ్చింది మిర్రర్ వర్క్. సో కమింగ్ టు ద బార్డర్, దిస్ ఇస్ ద బార్డర్ పార్ట్. బార్డర్ వచ్చి మనకి ఇలా టెంపుల్ బార్డర్ లా కనిపిస్తుందండి. సో దిస్ ఇస్ ద బార్డర్, బాగా కనిపిస్తుంది ఈ కలర్ మీద కూడా బార్డర్. అండ్ కమింగ్ టు ద పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు, ఇలా స్ట్రిప్డ్ పళ్ళు అనేది వచ్చింది, ఇలాగా టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉన్నాయండి. సో కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, రెడ్ విత్ గ్రీన్ మంచి కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. సో ఇలా గ్రీన్తో ఫినిష్ అయి ఉందండి బ్లౌజ్, చూసారా. దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్, నేను రివర్స్లో చూపిస్తున్నట్టున్నాను. సో బార్డర్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది అండి, దిస్ ఈస్ ద బార్డర్ పార్ట్. సో మీకు లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇది రివర్స్లోనే అటాచ్ అయ్యి ఉందండి, కొంచెం కష్టం నాకు చూపించడం, మీరు ఊహించుకోండి, రివర్స్లో స్టిచ్ అయ్యి ఉంది అక్కడ. సో దిస్ ఇస్ ద ఓవరాల్ శారీ. అండ్ లుక్ ఆఫ్ ద శారీ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే దిస్ ఇస్ ద లుక్. సో సింగిల్ వేసుకుంటే దిస్ ఇస్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 2150కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో కొన్ని శారీస్ పర్పుల్ షేడ్లో చూపిస్తానండి, పర్పులేనా నావీ బ్లూ షేడ్లో చూపిస్తాను. సో దిస్ ఈస్ ద మూంగా క్రేప్ శారీ, బ్యూటిఫుల్ టోన్ ఆఫ్ కలర్, అసలు చాలా హిట్ అయిన కలర్ అండి మూంగా క్రేప్. ఒక సైడ్ ఏమో మనకి ఒక 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వచ్చింది, ఒక సైడ్ మనకి 10 ఇంచెస్, నియర్లీ 10 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది రన్ అయింది, చూసారా. బార్డర్ పార్ట్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి,
చాలా ఎలిగెంట్ లుక్ అండి. యాక్చువల్‌గా మూంగాకి పట్టుతో ఈక్వల్‌గా ఉంటది. మీకు చాలా సార్లు అంటాము మూంగా క్రేప్. సో, మీరు పట్టు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇఫ్ యూ గో విత్ దిస్ మూంగా మీరు చాలా బాగా బ్రైట్ అయిపోతారు. పట్టు ప్లేస్‌ని రీప్లేస్ చేయొచ్చండి మూంగాతో మనం. సో, ఇదొచ్చి మనకి బార్డర్. సో, చూసారా బార్డర్ ఎంత బాగా అనిపిస్తుందో? మొత్తం ఒక మీనాకారి బార్డర్ వచ్చింది. ఒక లైన్స్ ఏమి ఇట్లాగా ఇలాగా లీఫ్ డిజైన్. నెక్స్ట్ ఇంకొక ప్యారలల్‌గా వచ్చేసింది చూడండి. ఇలా లీఫ్ డిజైన్‌తో ఫినిష్ అయింది. దిస్ ఈస్ ద బార్డర్ పార్ట్. సూపర్బ్ ఉందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. దిస్ ఈస్ ద పళ్ళు. పళ్ళు కూడా చాలా బాగా నీట్‌గా ఫినిష్ అయ్యింది. అసలు మొత్తం శారీ అంతా కూడా ఓవర్‌లాక్ అయిపోయి ఉంటది మెయిన్. శారీ అంతా కూడా చాలా అసలు ఎక్కడా కూడా ఒక థ్రెడ్ అవుట్‌కమ్ గానీ, లేదా ఒక పోగు రావటం గానీ అట్లా ఏది జరగదండి. సో, దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి వీవింగ్ పార్ట్. దిస్ ఈస్ ద వీవింగ్ పార్ట్. ఎక్కడా కూడా మీకు చాలా నీట్‌గా ఓవర్‌లాక్ అయిపోయి ఉంటది. ఏది థ్రెడ్ అవుట్‌కమ్ అనేది ఉండదు. అండ్ దీస్ ఆర్ ద టాజల్స్ ప్రొవైడెడ్. కమింగ్ టు ద బ్లౌజ్. సో, దిస్ ఈస్ ద మూంగా బ్లౌజ్ అండి. సో, ప్లెయిన్ వస్తుంది చూసారా పట్టులాగా ఎలా షైన్ ఉందో మీకు ఫ్యాబ్రిక్కి పట్టు షైన్ ఉంటుంది. సో, దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్లో వచ్చింది. బార్డర్ అనేది ఫినిష్ అయ్యింది. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో, ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 3800కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో, ఇది కూడా మూంగా క్రేప్ ఫ్యాబ్రికే అండి. కొంతమందికి చిన్న బార్డర్ సిస్టమ్ ఉంటుంది, కొంతమందికి పెద్ద బార్డర్ సిస్టమ్ ఉంటుంది. సో, అందుకని ఇది ఈ చిన్న బార్డర్లో వచ్చిందండి. ఇది వచ్చి మనకి మొత్తం మీనాకారి బార్డర్. ఇటు వచ్చి మనకి ఒక 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అవుద్ది. అండ్ ఆపోజిట్ సైడ్ కూడా 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. మొత్తం ఓవరాల్ శారీ చూసారా చిన్ని చిన్ని బుటీస్ వచ్చినాయి. చాలా బాగున్నాయండి. అసలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ శారీస్ యాక్చువల్లీ. సో, మీకు పళ్ళు పోర్షన్ వచ్చి బార్డర్ చూడండి కొంచెం క్లోజర్ లుక్లో. దిస్ ఈస్ అ బార్డర్. మీనాకారి బార్డర్ వచ్చింది. చాలా ఎలిగెంట్‌గా ఉందండి. అసలు ఈ మూంగా ఎవరైతే పర్చేస్ చేసుకుంటున్నారో 100% ఫీడ్‌బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మాకు వచ్చేస్తది. అసలు ఇష్యూయే ఉండదండి మూంగాతో. మీరు చూసిన దానికన్నా మీరు డైరెక్ట్‌గా ఇంకా చాలా లైట్ వెయిట్‌గా కనిపిస్తది. యాక్చువల్లీ మీకు చూడటానికి ఏమనిపిస్తుంది, కొంచెం ఎక్కువ జరీ ఉంది కదా, బరువు ఉంటదేమో శారీ అని అనిపిస్తదండి చూడటానికి. బట్ వన్స్ మనం డ్రేప్ చేసుకుంటే దాని ఫీల్ అయితే తెలుస్తుంది. లైట్ వెయిట్‌లోనే అవైలబుల్ ఉందండి మన దగ్గర. సో, ఇదొచ్చి మనకి పళ్ళు పోర్షన్ వచ్చి దిస్ ఈస్ ద పళ్ళు. మొత్తం అంతా కూడా జరీ పళ్ళు అనేది వచ్చేసింది. మొత్తం చూసారా ఈ నేవీ బ్లూ షేడ్ కాబట్టి ఈ కలర్ మొత్తం చూసారా ఇందాక చూపించాను మీకు. ఇదే షేడ్ మీద జరీ ఇలానే కనిపిస్తుంది. బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ని బట్టి మనకి జరీ మారిపోద్ది. టాజల్స్ అనేది ఉన్నాయండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్. సో, సేమ్ ఇందాక ఏ కలర్ అయితే కాంట్రాస్ట్లో వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది మనకి. సో, దిస్ ఈస్ అ బ్లౌజ్. బార్డర్ అనేది అవైలబుల్ ఉంది. సేమే స్టిచ్ చేయించుకోండి. మీరు వేరే ఫ్యాబ్రిక్ అయితే తీయద్దు. సేమ్ వేస్తేనే చాలా లుక్ ఉందండి. ప్లెయిన్ కదా అని అనుకోవద్దు, కానీ ఆ ప్లెయిన్ వేస్తేనే దానికి శారీకి అనేది లుక్ వస్తుంది. అండ్ చూసారా మీరు ఓవరాల్ శారీ అంతా కూడా పైపింగ్ ఎట్లా వచ్చిందో మొత్తం. దీనివల్ల మనకి అసలు ఎటువంటి పోగు అనేది రాదండి. ఒక్క థ్రెడ్ కూడా మనకి బయటికి రాదు అసలు. చూసారా మొత్తం శారీ మొత్తం 4 సైడ్స్ ఆఫ్ ద శారీ కూడా లాక్డ్, కంప్లీట్లీ లాక్డ్ అండి. ఇదంతా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేసింది మనకి. ఈ పైపింగ్ ఏదైతే కాంట్రాస్టో అదే బ్లౌజ్ వచ్చింది మనకి. సో, మీకు ప్లీట్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ప్లీటింగ్ పోర్షన్ వచ్చి చూసారా ఫాల్ అయిపోతుంది బరువు అని. అసలు మీరు అసలు ఆ థాటే తీసేయండి. చూడటానికి అట్లా హెవీగా కనిపిస్తుంది. బట్ కమింగ్ టు ద టెక్స్చర్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ లేదా ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ అండి. సో, దిస్ ఈస్ అ ప్లీటింగ్ పార్ట్. ఓకే, మీరు సింగిల్ అన్న డ్రైవ్ చేసేయచ్చు. అసలు ట్రాన్స్పరెన్సీయే లేదు, కంప్లీట్గా జీరో ట్రాన్స్పరెన్సీ అండి. సో, ఇది వచ్చేసి మనకి ప్లీట్స్ పెట్టుకుంటే మీకు దగ్గరకు వస్తాయి బార్డర్స్ ఇట్లా కనిపిస్తుంది అండి. లేదా మీరు సింగిల్ వేసేసుకోవాలి అనుకుంటే సింగిల్. యాక్చువల్లీ సింగిల్ సుఖమండి, కొంచెం ఈజీగా అటు ఇటు తిరిగేయచ్చు. సో, దిస్ ఈస్ ద సింగిల్ లుక్ పార్ట్. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3800కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో, మూంగాలో మనం చూసామండి నేవీ బ్లూ షేడ్. ఇది వచ్చి మనకి కడీ జార్జెట్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్. చూసారా మొత్తం ఓవరాల్ శారీ ఎట్లుందో ఎక్సలెంట్గా ఉంది కదండి. మంచి పార్టీ వేర్ శారీ. సో, మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా బుట్టీస్ వచ్చేసినాయి. సో, సూపర్ ఫినిషింగ్ అండి శారీకి కూడా. అండ్ మీకు బార్డర్ పార్ట్ వచ్చి మొత్తం ఓవరాల్ శారీ కూడా ఇలా జరీ వీవింగ్ అనేది వచ్చేసింది. డ్యూయల్గా వచ్చిందండి జరీ వీవింగ్. లైట్గా సిల్వర్ షేడ్ కూడా లైట్గా టచ్అప్ ఉందండి దీనికి. సో, కొంచెం క్లోజర్ లుక్లో చూడండి బార్డర్ వచ్చి. దిస్ ఈజ్ ద బార్డర్ పార్ట్. చాలా బాగుంది కదా. సో, దిస్ ఈజ్ ద బార్డర్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. దిస్ ఈజ్ ద పళ్ళు. ఫుల్గా జరీ వీవింగ్తో ఫినిష్ అయ్యింది. టాజల్స్ అనేది ఉన్నాయండి. సో, కొంచెం క్లోజర్ లుక్లో చూసుకోండి. యూ కెన్ ఫీల్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్. చాలా లైట్ వెయిట్.
మూంగా డిఫరెంట్ అండి. మూంగా అనేది కొంచెం పట్టు షేడ్లా ఉంటుంది. జార్జెట్ ఫీలింగ్, కడీ జార్జెట్. సో మీకు ప్లీట్స్ పెట్టి చూపిస్తాను చూడండి. చూసారా సింగిల్ ఎట్లా ఉందో, అంత ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు. సో దిస్ ఈజ్ అ సింగిల్ పార్ట్. సో మీకు ప్లీట్స్ పెడతాను చూడండి. సో దిస్ ఈజ్ అ ప్లీటింగ్ పోర్షన్. ఎక్సలెంట్గా ఉందండి. శారీ ఫ్లో అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. జార్జెట్ సిస్టమ్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు. మంచి కలర్. సో దిస్ ఈజ్ ద ఆల్ ఓవర్ శారీ. అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మంచి జార్జెట్ ఫ్యాబ్రికే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలాగా మనకి బార్డర్తో ఫినిష్ అయ్యి ఉంటుందండి. సెల్ఫ్ వేసుకున్న చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్. లేదు మీరు కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఏదైనా మగ్గం బ్లౌజ్ ఉంటే మీరు పేరప్ చేసుకుంటే ఇంకా బాగా రిచ్ లుక్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద లుక్. సో మీకు ప్లీట్స్ మీరు స్టెప్స్ దగ్గరికి పెట్టేసుకుంటే ఐ విల్ షో యూ ద లుక్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది అండి. 2 బార్డర్స్ దగ్గరికి వస్తాయి. అండ్ మీకు సింగిల్ లేయర్ అనుకుంటే దిస్ ఇస్ ద లుక్. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 5500కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో చూసారు కదండి మంచి బ్యూటిఫుల్ శారీస్. సో ఫస్ట్ కొంచెం మా ఛానల్ లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేసాం. ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లింక్. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. కీప్ ఆన్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.